సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో రోజులాగే మళ్ళీ ఈరోజు కూడా మనం ఇంకొక పేపర్తో రెడీగా ఉన్నాం. దట్ ఈస్ 11th April షిఫ్ట్ 2 పేపర్. ఓకే, సో లాస్ట్ పేపర్లో ఏమైనా కొత్త టాపిక్స్ అని నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం దాని మీద కంప్లీట్గా ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఇక్కడ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇది రోజు చెప్తున్నా సరే దిస్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ మెసేజ్. సో ప్రతిసారి కూడా ఒకసారి మిస్టేక్ చేసామంటే దట్ షుడ్ నాట్ బి రిపీటెడ్. క్లియర్? సో హియర్ వీఆర్ గోయింగ్ టు గో విత్ దిస్ షిఫ్ట్ 2 పేపర్. లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఇచ్చింది ఏంటో చూద్దాం. సో ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అని ఇచ్చారు. ఇందులో ఆడ్గా ఏముందంటే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న లైన్ కన్నిటికి కూడా మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి సార్. సో ఆప్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ క్రాస్ అండ్ దిస్ ఈస్ క్రాస్, ఈ రెండు మధ్య స్పేస్ ఎక్కువగా ఉంది. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా దీనికి మ్యాచ్ చేసి సెట్ అయింది సార్. సో ఆబ్వియస్లీ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం సార్. సెకండ్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే, దే హ్యావ్ గివెన్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో జే అంటే 10, ఇది 8 అంటే ఏమైంది సార్? -2 అయింది. తర్వాత ఏ సి అంటే +2 అయింది. 7 5 -2 అంటే -2 + 2 -2 + 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అదే అప్లై చేస్తాం సార్. ఎలిఫెంట్ అనే దానికి మనం అదే అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో అదే అప్లై చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 సి +2 14, -2 సి +2 18, -2 6 +2 సి -2l +2v. So CNCRF CLV there in option B. Clear everyone? Yes, option B is the correct answer. So yes, people gave the correct answer. Option B is the answer for this question. Okay, next question చూద్దాం sir. In a certain code language, book is big is written as 756, big is story is 764, story book is interesting 4356. సో ఇంట్రెస్టింగ్ అనే వర్డ్ ఎక్కడ ఉంది సార్? ఓన్లీ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉంది. అంటే 4356. స్టోరీ పైన రిపీట్ అయిపోయింది, బుక్ ఇక్కడ రిపీట్ అయిపోయింది, ఈజ్ రిపీట్ అయిపోయింది. ఓన్లీ ఇంట్రెస్టింగ్ మాత్రం రిపీట్ అవ్వాల. అంటే 756 5 6 అవ్వదు, 764 4 అవ్వదు. మిగిలిపోయింది ఏంటి సార్? 3 మాత్రమే. కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ల్యాండ్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా ఈజ్ నాట్ ఫెర్టైల్. ఎస్సెషన్ రీజన్ నుంచి వచ్చింది సార్ ప్రశ్న. ఏమి అడిగాడంటే, సమ్ ల్యాండ్ అవుట్ సైడ్ ద ఫారెస్ట్ ఏరియా ఈజ్ నాట్ ఫెర్టైల్. సో ల్యాండ్ అవుట్ సైడ్ ఏరియాలో ఉన్నట్టు, ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు అంతా కూడా ఫెర్టైల్ది కాదు, అంటే సారవంతమైన నేల కాదు. రీజన్, ఎక్స్టెన్సివ్ క్యాటిల్ గ్రేజింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. ఎక్స్టెన్సివ్ క్యాటిల్ గ్రేజింగ్ అంటే ఎక్కువగా పశువులు ఎక్కువగా అక్కడ మేత మేయటం వలన అది ఫెర్టిలిటీ లాస్ అయిపోద్దని చెప్తున్నాడు అనమాట. ఎక్స్టెన్సివ్ క్యాటిల్ గ్రేజింగ్ లీడ్స్ టు లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ. సో ఇది యాక్చువల్గా ల్యాండ్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా ఈజ్ నాట్ ఫెర్టైల్, ఇది కరెక్టే. ఎక్స్టెన్సివ్ క్యాటిల్ గ్రేజింగ్ leads to loss of soil fertility కూడా కరెక్టే. బట్ దిస్ ఈజ్ నాట్ ద ట్రూ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇట్. దట్స్ వై ఏ ఆప్షన్ పెట్టుకుంటాం అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. అమ్మోనియా గ్యాస్, అమ్మోనియా అనేది గ్యాస్ అయితే క్యాంఫర్ అనేది ఏమవుతుంది సార్? సాలిడ్ అవుతుంది. సో క్యాంఫర్ మనకి నాఫ్థలిన్ గోళీలు ఉంటాయి కదా సార్, అవి క్యాంఫర్, లేదా హారత బిల్లలు ఉంటాయి కదా, దాన్ని క్యాంఫర్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ సాలిడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆనంద్స్ మదర్ ఈజ్ చంద్రాస్ ఫాదర్స్ సన్స్ సిస్టర్ అని ఇచ్చాడు సార్. చంద్రాస్ ఫాదర్స్ సన్స్ సిస్టర్, చంద్రాస్ ఫాదర్ సన్స్ సిస్టర్ ఈజ్ ఆనంద్స్ మదర్. ఈజ్ ఆనంద్స్ మదర్. చంద్ర వాళ్ళ ఫాదర్ వాళ్ళ సన్కి సిస్టరు, ఆనంద్ వాళ్ళ మదర్ అని చెప్పాడు. హౌ ఈజ్ ఆనంద్ రిలేటెడ్ టు చంద్రాస్ ఫాదర్? హౌ ఈజ్ ఆనంద్ రిలేటెడ్ టు చంద్ర ఫాదర్? చంద్ర వాళ్ళ ఫాదర్కి ఆనంద్ ఏమవుతారు సార్? అప్పుడు గ్రాండ్ సన్ అవడానికి అవకాశం ఉంది. సో ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్. ఇక్కడ ఎవరి నుంచి ఎవరికి అడుగుతున్నారు చూడండి. హౌ ఈజ్ ఆనంద్ రిలేటెడ్ టు చంద్రాస్ ఫాదర్? ఈ పొజిషన్లో మీరు ఉంటే ఆనంద్ మీకు ఏమవుతారని అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ దాంట్లో ఇచ్చింది ఏంటంటే, ట్రయాంగిల్ ఇచ్చి అందులో 3 అని రాశాడు, స్క్వేర్ ఇచ్చి 4 రాశాడు, సర్కిల్లో 0, అండ్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటే అన్ని నెంబర్స్ రాస్తున్నాడు సార్. దానికి తగ్గట్టుగా 3 sides 3, 4 sides 4, 0 కాబట్టి 0 రాశాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? పెంటగాన్ సార్ ఇది. 1 2 3 4 5 sides కానీ 6 ఇచ్చాడు. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది సార్? ఆప్షన్ డి డిఫరెంట్గా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ బేస్డ్ ఆన్ బాడ్ మాస్ 11 14 7 5 29. సో ప్లస్ మీన్స్ హియర్ into means divided by, and minus means plus, and divided by means minus. So దీని రాసుకో సార్. 11 14 divided by 7 అంటే 2,
plus 5 minus 29. 11 into 2 22 plus 5 minus 29. 27 minus 29 is nothing but minus 2. So minus 2 పెట్టుకుంటే that is the correct answer. Option D will be the answer for question number 8. Next question చూద్దాం. PQRST అని ఇచ్చారు. PQRST SPTRQ అని రాశారు సార్. సో దీన్ని ఎలా రాసుకున్నారు? సపోజ్ ఇది 16 19 అనుకుందాం, అంటే +3 అనుకోవచ్చు. ఇది 17 16 -1 అనుకోవచ్చు. 18 20 అంటే ఇది ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎలా రాశారు అంటే సో P వాల్యూ ఇక్కడ రాసుకున్నారు, Q వాల్యూ ఇక్కడ రాశారు, R S T ఇలా రాసుకున్నారు సార్. ఇప్పుడు సేమ్ HIJKL కూడా మనం అదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ వాల్యూ ఎక్కడ రాసుకోవాలి సార్? P వాల్యూని సెకండ్ పొజిషన్లో రాసుకోవాలి, ఇక్కడ H రావాలి. తర్వాత సెకండ్ పొజిషన్ ఉన్నది చివరికి వెళ్ళిపోవాలి, అంటే I ఇక్కడ రావాలి. తర్వాత ఫోర్త్ పొజిషన్ ఉన్నది ఫస్ట్ రావాలి, అంటే K ఇక్కడికి రావాలి. నెక్స్ట్ వన్ థర్డ్ పొజిషన్ ఉన్నది ఫోర్త్ పొజిషన్లోకి వెళ్ళాలి, J, అండ్ లాస్ట్లో ఉన్నది మిడిల్లోకి రావాలి, సో L. KHLJI అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. రీఅరేంజ్ ద జంబుల్డ్ లెటర్స్ టు మేక్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్ అని ఇచ్చినారు సార్. దీని ద్వారా ఏం తయారు చేయొచ్చు అంటే ఫస్ట్ దాని ద్వారా ట్రయాంగిల్ అని తయారు చేయొచ్చు. సో ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ లైన్ వీ కెన్ ఫార్మ్. నెక్స్ట్ వన్ రాంబస్ అని తయారు చేయొచ్చు. నెక్స్ట్ వన్ స్క్వేర్. సో ట్రయాంగిల్ కానీ రాంబస్ కానీ స్క్వేర్ కానీ ఇవన్నీ కూడా లైన్స్తోనే ఫామ్ అవుతాయి సార్. కాబట్టి లైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద 3 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 ఏమి ఇచ్చినట్టు చూద్దాం సార్. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్? నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అడిగారు. 4 8 12 8 16 24. 4కి 8కి 4 డిఫరెన్స్, 8కి 12కి 4 డిఫరెన్స్, ఈ రెండుకి 4 డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది సార్? 12 + 4 16. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Yes, a lot of people are giving the correct answer here. So 11th one, option D will be the answer. Clear? Next. Some blues are violets whereas some are purples and icharu. We'll write here. Some blues are violets. Some blues are violets and some are purples. Some blues are purples. Tarvata, all oranges are reds and some reds are violets. Some reds are violets and all oranges are reds. All oranges అంటే రెడ్స్ ఇందులో రావాలి సార్. ఆల్ పర్పుల్స్ ఆర్ రెడ్స్ అని ఇచ్చారు. సో ఆల్ పర్పుల్స్ ఆర్ రెడ్స్ అంటే ఇక్కడ రిలేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్. సో దీన్ని ఎలా రాసుకుందాం అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్ పర్పుల్స్ ఆర్ రెడ్. ఆల్ పర్పుల్స్ ఆర్ రెడ్. తర్వాత ఆల్ ఆరెంజెస్ ఆర్ రెడ్స్. All oranges are reds. Some reds are violets. Some reds are violets. Tarvata some violets are blue. Some blue are violets అని రాసుకున్నాం ఇచ్చిన దాని ప్రకారం. Some blues are violets whereas some are purples. Some blues are violets, some are purples. సో కొన్ని బ్లూస్ వైలెట్స్ అవ్వాలి, కొన్ని బ్లూస్ పర్పుల్ కూడా అవ్వాలి సార్. ఇలా రాసుకుందాం. తర్వాత ఆల్ ఆరెంజెస్ ఆర్ రెడ్స్ అని ఇచ్చారు. మొత్తం ఆరెంజెస్ అన్నీ కూడా రెడ్స్లో ఉండాలి. సమ్ రెడ్స్ ఆర్ వైలెట్స్ అయి ఉన్నారు. రెడ్స్కి వైలెట్స్కి రిలేషన్ ఉండాలి. అలాగే ఆల్ పర్పుల్స్ ఆర్ రెడ్ అని ఉండాలి. మొత్తం పర్పుల్స్ అన్నీ కూడా రెడ్లో ఉండాలి సార్. దీని ప్రకారం ఆన్సర్ ఏం పెట్టచ్చు అంటే సమ్ రెడ్స్ ఆర్ బ్లూస్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ చిన్న దాని ప్రకారం ఏంటి బ్లూ పర్పుల్ అవుద్దని చెప్పాడు కాబట్టి బ్లూ పర్పుల్ అవుద్ది. మొత్తం పర్పుల్ అంతా కూడా రెడ్లో ఉంది కాబట్టి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది రెడ్కి బ్లూకి ఈక్వల్గా ఉంది సార్. కాబట్టి ఫస్ట్ వన్ చెప్పొచ్చు. సమ్ ఆరెంజెస్ ఆర్ వైలెట్స్ అవుతాయని అడిగాడు. ఆరెంజెస్ ఇక్కడ ఉన్నాయి, వైలెట్స్ ఇక్కడ ఉన్నాయి, డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి ఓన్లీ వన్ ఫాలోస్ అది పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ మీద వచ్చింది సార్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. 13th వన్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ పేపర్లో మనకి నాన్ వెర్బల్ ఎక్కువగా ఇచ్చున్నాడు సార్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 1 2 ఇక్కడ థర్డ్ పొజిషన్ ఉన్నది అడుగుతున్నాడు సార్. క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. మీరు గమనించండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్ ఎక్కడికి వెళ్ళింది? ఈ పొజిషన్కి వెళ్ళింది సార్. అంటే ఇక్కడ సౌత్ వెస్ట్లో ఉన్నది నార్త్ ఇక్కడ సౌత్ ఈస్ట్కి వచ్చింది సార్. సో ఇక్కడ 90 degrees మూవ్ అయింది. నెక్స్ట్కి వచ్చేసరికి ఎక్కడ రావాలి సార్? అది పైకి వెళ్ళాలి. ఈ బాక్స్లో ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి ఇది పైకి రావాలి. అంటే ట్రయాంగిల్ ఈ పొజిషన్లో ఉన్నది ఆన్సర్ అవుతుంది సార్.
సో ట్రయాంగిల్ ఈ పొజిషన్లో ఇదైనా ఆన్సర్ అవ్వచ్చు, ఇదైనా అవ్వచ్చు. ఈ రెండింటిలో ట్రయాంగిల్ అక్కడ లేదు కాబట్టి రెండు తీసేసి ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత చూద్దాం సార్. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ఉన్న సర్కిల్ ఫస్ట్ ఇక్కడ ఇటువైపు వచ్చింది సార్, తర్వాత ఇది ఇటువైపు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమవ్వాలి, నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి ఏమవుతాయంటే ఇవి మళ్ళీ మారుతూ ఉంటాయి సార్. ఇవి మారాలి కాబట్టి సర్కిల్ కిందకు వస్తుంది, ఈ లైన్ ఏదైతే ముందుకెళ్తుంది సార్, ఎల్లో లైన్ అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ఎల్లో లైన్ ముందుకెళ్ళింది ఎక్కడ ఉంది సార్, ఆప్షన్ డీలో మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇందులో ఉన్నటువంటి అన్నిటి యొక్క మూమెంట్స్ చూసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. 14th క్వశ్చన్ ఏంటనేది, ఇఫ్ O ఈక్వల్స్ టు 15, స్టార్ ఈక్వల్స్ టు 15 అంటే 19, 20, 1, 18. సో 20 + 20 40 + 58. సో క్యామిల్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుంది సార్? అప్పుడు సింపుల్గా ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేసుకోవటమే. 3, 1, 13, 5, 12. సో 4, 17, 22 and 22 + 12 34. That is there in option B. Yes, 14th question option B will be the answer. Very good. Next question చూద్దాం సార్. Aditya said, I have 2 children and Anil is the father of my daughter's only niece. ఆదిత్య ఏం చెప్తున్నాడంటే I have 2 children. ఆదిత్యకి 2 children ఉన్నారు. అండ్ అనిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఓన్లీ నీస్. మై డాటర్స్, ఆదిత్య వాళ్ళ డాటర్కి ఓన్లీ నీస్ అంటే ఎవరు సార్? ఆదిత్య వాళ్ళ డాటర్ వాళ్ళ బ్రదర్ ఉంటారు అంటే ఆదిత్య వాళ్ళ సన్నకి కూతురు సార్. సో అనిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఓన్లీ నీస్. మా డాటర్ వాళ్ళ ఓన్లీ నీస్కి అనిల్ ఈజ్ ద ఫాదర్ అంటే అనిల్ ఎవరు అవుతారు సార్? ఖచ్చితంగా ఆదిత్య వాళ్ళ సన్ అవుతాడు అనమాట. హౌ అనిల్ ఈజ్ రిలేటెడ్ టు ఆదిత్య, ఆదిత్యకి అనిల్ ఏమవుతారు సార్? ఇప్పుడు సన్ అవుతారు కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకోసారి చెప్తా చూడండి సార్. ఆదిత్య సైడ్ ఐ హ్యావ్ 2 children, ఆదిత్యకి 2 children ఉన్నారని చెప్పారు. అనిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఓన్లీ నీస్. ఆదిత్య వాళ్ళ డాటర్ వాళ్ళ ఓన్లీ నీస్కి అనిల్ ఫాదర్ అని చెప్పాడు. సో ఈ మీకు ఓన్లీ నీస్ అవ్వాలంటే ఎవరు అవుతారు? వీళ్ళ బ్రదర్ వాళ్ళ డాటర్ అవుతుంది. సో ఈ బ్రదర్ వాళ్ళ డాటర్కి ఫాదర్ అంటే అనిల్ అవుతాడు. కాబట్టి అనిల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆదిత్య అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అబౌవ్ 75% ఇన్ ఫిజిక్స్. సో ఫిజిక్స్లో గ్రేటర్ దెన్ 75% రావాలి. అండ్ మ్యాథ్స్లో మ్యాథమెటిక్స్ 85% రావాలి, ఇది కూడా గ్రేటర్ దెన్ 85% రావాలి. అండ్ కెమిస్ట్రీలో 70% రావాలి సార్. కెమిస్ట్రీలో గ్రేటర్ దెన్ 70% రావాలి. స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అబౌవ్ 75% ఇన్ ఫిజిక్స్, 85% ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 70% ఇన్ కెమిస్ట్రీ. మూడిట్లో అబౌవ్ రావాలి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు సార్? స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అట్లీస్ట్ 60 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60 ఇన్ ఇంగ్లీష్. తర్వాత థర్డ్ వన్, స్టూడెంట్స్ హూ ఆర్ గుడ్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నో ఏ డ్యాన్స్ ఫామ్. అంటే స్పోర్ట్లో కానీ మ్యూజిక్లో కానీ లేదు అంటే డ్యాన్స్ ఫామ్ ఏదో ఒకటి తెలిసి ఉండాలి సార్. ఈ 3 తెలిసి ఉంటేనే వాళ్ళని అలౌ చేస్తారు ఇంటర్మీడియట్లోకి. చూద్దాం ఫస్ట్ వన్. శక్తి విత్ 80% ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్లో 80% అంటే ఓకే. కెమిస్ట్రీలో 70% సార్. కానీ ఎంత ఉండాలి? 65 ఉంది, 70 ఉండాలి కాబట్టి ఏ అవ్వదు. తర్వాత బి చూద్దాం సార్. మ్యాగా సెక్యూర్డ్ 80% ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్లో 80%, 87 ఇన్ మ్యాథమెటిక్స్, 75 ఇన్ కెమిస్ట్రీ అండ్ ఈజ్ అ సింగర్. సింగర్ అని ఇచ్చారు. వాట్ అబౌట్ ఇంగ్లీష్? ఇక్కడ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ లేదు. సో ఈ ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాం సార్. నెక్స్ట్ కేసు చూద్దాం. షీలా సెక్యూర్డ్ 78% ఇన్ ఫిజిక్స్, 70 ఇన్ కెమిస్ట్రీ అండ్ 85% ఇన్ మ్యాథమెటిక్స్, 75% ఇన్ ఇంగ్లీష్ అండ్ నోస్ మణిపురి. డ్యాన్స్ తెలుస్తుందని చెప్పారు సార్. సో డ్యాన్స్ తెలుస్తుందని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ గ్రేటర్ దెన్ పర్సెంటేజ్ లేదు సార్. 70 ఎగ్జాక్ట్గా ఉంది, ఇక్కడ 85 ఉంది. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏమి ఇచ్చినట్టు చూద్దాం. మల్లికా సెక్యూర్డ్ 70% ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో 70%, 70% ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథ్స్లో 70% కాబట్టి అవ్వదు. సో ఖచ్చితంగా ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సార్ ఇందులో మెగా సెక్యూర్డ్ 80% ఇన్ ఫిజిక్స్, 87% మ్యాథమెటిక్స్, 70% ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో 70% వచ్చేసింది, 70% కెమిస్ట్రీ వచ్చింది, ఇది సింగర్. సో ఆబ్వియస్లీ బీ తీసుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్నీ అబోవ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Out of the 100 natural lovers, 20 people wanted to see only bison, 30 wanted to see both bison and tiger. So ఇది bison అనుకుందాము, ఇది tiger. 15 wanted to see only leopard. bison, tiger, leopard. సో ఈ మూడే ఇచ్చున్నాడు సార్ యానిమల్స్.
రిమైనింగ్ వాంటెడ్ టు సీ ఓన్లీ బేర్ అని ఇచ్చారు. సో చూద్దాం. అవుట్ ఆఫ్ 100 20 పీపుల్ వాంటెడ్ టు సీ ఓన్లీ బేసన్, 20, 30 వాంటెడ్ టు సీ బోత్ బైసన్ అండ్ టైగర్. సో ఇక్కడ 30 రావడానికి అవకాశం ఉంది. 15 వాంటెడ్ టు సీ ఓన్లీ లెపర్డ్, 15 వాంటెడ్ టు సీ ఓన్లీ లెపర్డ్. 25 వాంటెడ్ టు సీ ఓన్లీ టైగర్. 5 వాంటెడ్ టు సీ బోత్ బైసన్ అండ్ లెపర్డ్. సో అంటే దీన్ని ఎలా రాసుకోవాలి సార్? మ్యూచువల్గా రాసుకోవాలి. సో ఫస్ట్ ఐ విల్ టేక్ బైసన్, టైగర్ అండ్ లిపర్డ్. అవుట్ ఆఫ్ 100 మొత్తం 100 అని ఇచ్చున్నాడు మనకి. 20 పీపుల్ వాంట్ టు సీ ఓన్లీ బైసన్, సో ఓన్లీ బైసన్ 20 వస్తుంది. 30 వాంటెడ్ టు సీ బోత్ బైసన్ అండ్ టైగర్, సో హియర్ ఇట్ విల్ బి 30. 15 వాంటెడ్ టు సీ ఓన్లీ లిపర్డ్. 25 వాంటెడ్ టు సీ ఓన్లీ టైగర్. 5 వాంటెడ్ టు సీ బోత్ బైసన్ అండ్ లిపర్డ్. అండ్ ద రిమైనింగ్ వాంటెడ్ టు సీ ఓన్లీ బేర్ అని ఇచ్చున్నాడు సార్. సో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ బేర్ మాత్రమే చూస్తారంటే ఇక్కడ టోటల్ ఎంత ఉందో చూద్దాం. 25, 55 అండ్ దిస్ గోయింగ్ టు బి 80, 95. మిగతా 5 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ బేర్ మాత్రమే చూస్తారని చెప్పాడు సార్. నౌ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ ఈజ్ హౌ మెనీ పీపుల్ వాంటెడ్ టు సీ ఓన్లీ వన్ యానిమల్. ఓన్లీ వన్ యానిమల్ని చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 20 + 25, 45, 45 + 15, 60 and this 5, 65. So option B will be the answer for question number 17. Next, question number 18 చూద్దాం సార్. Question number, how many people who wanted to see bison did not want to see leopard? How many people who wanted to see bison? ఎవరైతే బైసన్ చూద్దాం అనుకుంటున్నారో అండ్ బైసన్ డిడ్ నాట్ వాంట్ టు సీ లెపర్డ్, లెపర్డ్ని కాకుండా బైసన్ని మాత్రమే చూద్దాం అనుకున్న వాళ్ళు ఎంతమంది అని అడిగారు సార్. సో బైసన్ని కాకుండా అంటే ఇదంతా కూడా బైసన్, ఇదంతా కూడా బైసన్ సార్. హౌ మెనీ పీపుల్ హూ వాంటెడ్ టు సీ బైసన్ డిడ్ నాట్ వాంట్ టు సీ ద లెపర్డ్, లెపర్డ్ని కాకుండా బైసన్ని మాత్రమే చూద్దాం అనుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? సో ఎంతమంది ఉన్నారు సార్? 20 + 30, 50 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో 50 పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ పీపుల్ హూ వాంటెడ్ టు సీ ద టైగర్ టు దోస్ హూ వాంటెడ్ టు సీ బేర్. ద రేషియో ఆఫ్ ద పీపుల్ హూ వాంటెడ్ టు సీ టైగర్, టైగర్ ఎంతమంది ఉన్నారు సార్? 30 + 25, 55 ఉన్నారు. టు దోస్ హూ వాంటెడ్ టు సీ బేర్, బేర్ని చూసే వాళ్ళు ఎంతమంది సార్? 5 మెంబర్సే కాబట్టి 11/1 పెట్టుకోవచ్చు సార్. 5 మెంబర్స్ పైన కింద కాబట్టి 11/1 పెట్టుకుంటే ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. ఎస్, ఆప్షన్ సి 11/1 ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్ ఇందు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. రవి వర్క్స్ మోర్ దెన్ మీరా హూ వర్క్స్ 8 hours per day అని ఇచ్చారు. యువి చూడండి, రవి వర్క్స్ మోర్ దెన్ మీరా, రవి వర్క్స్ మోర్ దెన్ మీరా, మీరా వర్క్స్ ఫర్ 8 hours, యువి వర్క్స్ ఫర్ 9 hours. సో యువి వర్క్స్ ఫర్ 9 hours అని ఖచ్చితంగా మీనా కంటే పైన ఉండాలి. విచ్ ఈజ్ లెసర్ దెన్ రవి బై 1 hour అంటే యువి ఇక్కడ వస్తాడు సార్. యువి వర్క్స్ ఫర్ 9 hours, రవి వర్క్స్ ఫర్ 10 hours. ఎందుకంటే యువి 9 hours చేస్తారు కానీ రవి కంటే 1 hour తక్కువ అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా రవి 10, యువి 9 ఇదని చెప్పుకోవచ్చు. సో రవి వర్క్స్ ఫర్ 8 hours అని చెప్పొచ్చు సార్, 10 hours. కాబట్టి ఫస్ట్ చదువు. రవి అండ్ యువి బోత్ వర్క్ మోర్ దాన్ మీరా ఎవ్రీడే. సో రవి అండ్ యువి వర్క్స్ మోర్ దాన్ మీరా ఎవ్రీడే ఇది చెప్పగలము కాబట్టి ఓన్లీ 2 follows here. So option 2 will be the answer. Next one చూద్దాం సార్. Question number 21 they have given that Q is P's sister, Q is P's sister, R is P's mother, M is R's father, M is R's father. How is Q's father? How is Q's father? Q की father ఉంటే రిలేటెడ్ టు ఎమ్ అని ఇచ్చారు సార్. ఏమవుతారు సార్ రిలేటెడ్ టు ఎమ్? క్యూ ఇప్పుడు చూడండి, ఎమ్ ఈస్ మిస్సెస్ ఆర్స్ ఫాదర్, మిస్సెస్ ఆర్స్ ఫాదర్. సో ఆర్కి ఫాదర్ అని చెప్పాడు అనమాట. హౌ ఈస్ క్యూస్ ఫాదర్ రిలేటెడ్ టు ఎమ్? ఎమ్కి ఇప్పుడు క్యూ ఫాదర్ ఏమవుతారు సార్? ఖచ్చితంగా వీ కెన్ సే దట్ ఈస్ సన్ ఇన్ లా. సో ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్లాక్ దానిలో రాశారు అంటే ఏ -1 + 1 -1 + 1 -1 రాసుకుంటూ వెళ్ళారు. సో దాని ప్రకారం చూస్తే BEAUTIFUL ఎలా రాసుకోవచ్చు సార్? ఫస్ట్ -1 కాబట్టి A +1 F, -1 + 1 -1 + 1 -1 + 1 -1. సో AFZVS JEVK, that is there in option B. So question number 22 option B will be the answer. Okay sir, clear. Next question చూద్దాం. 6 students. So
సో 6 స్టూడెంట్స్ అని ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం సార్. 6 స్టూడెంట్స్ లిల్లీ, మేరీ, జూలీ, డేసీ, రోజీ అండ్ ఫేరీ ఆర్ సిట్టింగ్ ఇన్ అ సర్కిల్ ఫేసింగ్ ఈచ్ అదర్. సో మొత్తం 6 స్టూడెంట్స్ అని ఇచ్చారు. మేరీ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ జూలీ. మేరీ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ జూలీ. లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ టు ఫేరీ. లిల్లీ అండ్ ఫేరీ పక్క పక్కన రాకూడదు, ఈ కండిషన్ పక్కన పెడదాం సార్. ద స్టూడెంట్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జూలీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫేరీ. జూలీకి లెఫ్ట్లో ఉండాలి, ఫేరీకి రైట్లో ఉండాలని చెప్పారు. సో ఇక్కడ ఈ పర్సన్ ఉంటాడు సార్. తర్వాత రోజీ డస్ నాట్ సిట్ ఇమీడియట్ రైట్ ఆఫ్ మేరీ. ఇక్కడ రోజీ రాకూడదని ఇచ్చారు, రోజీ ఇక్కడ రాకూడదు సార్. నెక్స్ట్ లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ టు ఫేరీ. సో లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ టు ఫేరీ అంటే లిల్లీ ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు అని మిగిలిపోయింది ఎక్కడ సార్? ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ లిల్లీ రాసుకుందాము. ఇక్కడ లిల్లీ వస్తుంది సార్. ఇక్కడ లిల్లీ వస్తే రోజీ అండ్ డేసీ మిగిలిపోయారు. సో లిల్లీ డస్ నాట్ సిట్ నియర్ టు ఫేరీ. లిల్లీ ఫేరీ పక్కన రాదు. మేరీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ జూలీ రాసుకున్నాము. ద స్టూడెంట్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జూలీ. ద స్టూడెంట్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జూలీ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫేరీ. రోజీ డస్ నాట్ సిట్ ఆన్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ మేరీ. ఇక్కడ రోజీ రాశారు. మిగిలిపోయింది ఎవరున్నారు సార్? ఇంకా హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ లిల్లీ అని ఇచ్చున్నాడు. సో అప్పుడు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిగిలిపోయింది ఆర్ అండ్ రోజీ అండ్ డేసీ మిగిలిపోయారు. డేసీ అండ్ రోజీ ఇక్కడ ఈ 2 పొజిషన్స్ ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ లిల్లీ. లిల్లీకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నది ఎవరైనా అడిగారు సార్? ఎవరు ఉంటారు సార్? మేరీ ఉంది కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ జూలీ లీవ్స్ ద సర్కిల్. జూలీ లేదనుకుందాం సార్. దెన్ హూ విల్ బి ద సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ లిల్లీ. లిల్లీకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు సార్? అప్పుడు టీ గాని ఆర్ గాని ఎవరైనా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి కెనాట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫేరీ. ఫేరీకి ఇమీడియట్ రైట్లో ఉన్నది ఎవరంటే ఇక్కడ కూడా మనం చెప్పలేం సార్. రోజీ అవ్వచ్చు, డేసీ అవ్వచ్చు కాబట్టి అగైన్ కెనాట్ బి డిటర్మిన్డ్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి విల్ బి ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 26 ఏమి ఇచ్చిన చూస్తే దిస్ ఇస్ లాస్ట్ క్వశ్చన్. ఏమి ఇచ్చినాడో చూద్దాం సార్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో ఇచ్చిన దాంట్లో ఆడ్ వన్ ఏంటని అడిగాడు. కొకైన్, కెఫైన్, నికోటిన్ అండ్ హెరాయిన్. సో హెరాయిన్, నికోటిన్, కొకైన్ అనేవి మత్తు పదార్థాలు. కెఫైన్ అనేది ఏంటంటే మన కాఫీలో కానీ చాక్లెట్స్లో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ అనమాట. కాబట్టి కెఫైన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద 3. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే ఆర్ గివెన్ ఆన్ దిస్ షిఫ్ట్. So again we are going to meet on the next day with the other paper. Thank you.